సూపర్ మాత్రం ఎక్సలెంట్, సినిమా మాత్రం ఎక్సలెంట్. యా, గుడ్ పర్ఫార్మెన్స్, బాగుంది, సూపర్. హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో. ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసము అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్ తోని చాలా బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది, సినిమా మాత్రం బాగుంది. యా యా గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది, మంచిగా ఉంది బ్రో. యా, రుక్మిణి షీఈస్ లుకింగ్ సో ప్రెట్టి, బాగుంది, షీఈస్ లవ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. So Madarasi movie is good. It's a comeback for Murugadas. We have all the contents of OG Murugadas, where you have love scenes going. The track is in. I mean, love track will be in parallel, and the violence track also will be in parallel. The cons I have seen is that the movie has a lot of violence, and we cannot believe that the villains will come back very fast. There is no recovery rate and all. So other than the violence and the recovery rate part, the movie is really good. శివకార్తికేయన్ యాక్టింగ్ ఎలా ఉంది? Shivakarthikeyan's acting is really good. He has gone to the next tier, I would say. Next to Amaran, it's a blockbuster for him. మదరాసి మూవీ ఎలా ఉంది? మద్రాసి మూవీలో హైలైట్స్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ అన్న. మురుగదాస్ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ మటుకు అనిరుద్ధ్ కొంచెం డౌన్ చేశాడు. ఓవరాల్గా శివకార్తికేయన్ ఒక సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇంతకు ముందులా లేదు. కానీ విద్యుత్ జాంబాలతో యాక్షన్ ఎపిసోడ్స్ మటుకు మాస్ మూమెంట్స్ ఉన్నాయి, గూస్ బాంబ్స్ వచ్చినాయి. సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అసలు మామూలు స్టంట్స్ కావు. మంచి హిట్ కొట్టినట్టు. హీరోయిన్ ఒకటి హైలైట్ ఉంది. ఓవరాల్గా సినిమా అయితే త్రీ వరకు రేటింగ్ చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ ఏ విధంగా వెళ్తుందని అంటే మన గజని స్టాలిన్ ఇవన్నీ మిక్స్ చేసి కొట్టాడు సినిమా. అయితే సెకండ్ హాఫ్ లో కొద్దిగా లాగ్ ఇచ్చాడు, కానీ మురుగదాస్ ఇస్ బ్యాక్ అనే చెప్పుకోవచ్చు కొంతవరకు. శివకార్తికేయన్ గారి క్యారెక్టర్ అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది? శివకార్తికేయన్ సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కొంచెం వెరైటీగా. అంటే కొంచెం ఎట్లా అంటే ఒక మెంటల్ ఉన్నట్టు అట్లా విచిత్రంగా చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్ లో మాస్ మూమెంట్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్, దానివల్ల కొంచెం హై ఇస్తుంది. యాక్షన్ సీన్స్ ఎలా అనిపించింది? అదే స్టంట్ కొరియోగ్రఫీ చింపేశారు అన్న. విద్యుత్ జామ్ వల్ల చెప్పుకో అవసరం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బాంబ్స్ స్టంట్ యాక్షన్ ఎపిసోడ్స్. అంత ఉండకపోవచ్చు అనిపిస్తుంది. తమిళ్లో హిట్ అవుతుంది కానీ ఇక్కడ అంత ఉండకపోవచ్చు. ఓవరాల్ గా అయితే మాస్ మూమెంట్స్ ఉన్నాయి, అదే చెప్తున్నాం కదా. సినిమా బాగానే తుపాకీ ఫ్లేవర్ లో ఉంది అని అంటున్నారు. అంటే అదే చెప్తున్నాం కదా, మురుగదాస్ పాత తుపాకీ, గజని, స్టాలిన్ అన్ని మిక్స్ చేసి కొట్టాడు అన్న. హెల్ప్ చేయాలనే నేచర్ ఉండడం అదంతా స్టాలిన్ లోంచి కొట్టాడు. అదే హెల్ప్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలని. You cannot compare with Tupaki and all, but this is a kind of like serious kind of story. Actions, Vidya Jamal's entry and BGM is the main plus for this movie. Sivakarthikeyan is equal to the Vidya Jamal action. Heroine. It's good, but not up to the expectation. Some people say action sequence atla anpinchindi Vidyut Jamal. Bagundi, like it's marvelous. Some people saying like love stories. Love story, but I don't feel that much intense love in that thing. But Tamil చూసాను. సో తమిళ ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే మురుగదాస్ గారి ఫిల్మ్స్ లానే ఉందా ఇదంతా? అలానే ఉందా మురుగదాస్ స్టైల్? Yes. నచ్చుతుందా తమిళ ఆడియన్స్ కి? తెలుగు ఆడియన్స్ కి They will like it. అవునా? It's like all the first half itself, like they'll give the entire songs. So from second half the movie plots goes on. అరే క్రేజీ, వెరీ నైస్. ఏఆర్ మురుగదాస్ ది ఒక కంబ్యాక్ ఇది. ఆఫ్టర్ సికందర్ ఇట్స్ ఎ వెరీ కంబ్యాక్ మూవీ. ఎస్కే చింపేశాడు యాక్టింగ్ వైజ్, కామెడీ వైజ్. ఆయన కామెడీ టైం అయితే ఆసమ్. మద్రాసి స్టోరీస్ కానీ ఎలివేషన్స్ కానీ ఎలా ఎలివేషన్స్, ఆ బీజిఎం వల్ల ఎలివేషన్స్ ఇంకా మంచిగా అనిపించింది. కొంచెం లాగ్ అనిపించింది, కానీ ఎస్కేది ఇంకా కామెడీ టైమింగ్, ఆయన ఫైట్స్, అనిరుద్ధ్ బీజిఎం చింపేసింది. అదే విద్యుత్ యాక్షన్ ఎస్కే అన్నాడు ఆయన స్టన్స్ రియల్ అని, కానీ నిజంగా ఆయన స్టన్స్ రియలే. విద్యుత్ చాలా మంచి ఫైట్ చేసినాడు, ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా మంచిగా. సో శివకార్తికేయన్ గారు అంటే మనకు కొంచెం కామెడీ కూడా చూస్తూ ఉంటాం, ఇందులో ఏమైనా కామెడీ యాడ్ చేస్తారు? చాలా కామెడీ, నేను చెప్తున్నా కామెడీ టైమింగ్ చాలా మంచి ఉన్నది. కొంచెం సీన్స్ అయితే నేనైతే నవ్వి కింద పడిపోయినా, అంత మంచి ఉన్నది. రికమెండెడ్, అందరు చూడవచ్చు. మెడ్రాసి చాలా మంచి ఉన్నది. అంటే ఫ్యామిలీతో పాటు యూత్ తో పాటు చూడొచ్చు. ఎస్ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి చాలా మంచి మూవీ తీసినారు ఎస్కే ఇంకా మురుగదాస్, చాలా మంచి ఉన్నది.
ఇంకా రుక్మణి యాక్టింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అమరన్ కి మళ్ళీ ఇంకా బీట్ చేస్తుంది అనుకోవచ్చు. లేదు అది అమరన్ మన ఇండియన్ ఆర్మీ మూవీ కదా, అది అది వేరే లెవెల్, అది రియల్ స్టోరీ. అది దానికి దీనికి కంపేర్ చేయలేము. అమరనే, మెడ్రాసి. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? దీనికి 4/5 ఇస్తా. కామెడీ టైమింగ్, యాక్షన్, బీజిఎం దానికోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.